Hi, welcome back to experiment number 4. Determination of dissolved oxygen in given water sample. This is the fourth experiment in our syllabus. In our examination. Okay. So determination of dissolved oxygen in given water sample. Okay. What is dissolved oxygen? Dissolved oxygen means some of the oxygen naturally dissolved in water. Okay, that oxygen is called dissolved oxygen. Because of that water, so aquatic life is existing. So different animals which are living in the water, they will absorb the dissolved oxygen and they are existing. Okay, so that is important of dissolved oxygen. And for drinking water, dissolved oxygen keep the taste and freshness of water. So that is the important for us. We are drinking water. So, but when you add some, when there is a dissolved oxygen in that water looks like very fresh and tasty. Okay, to keep fresh and tasty, dissolved oxygen is very important. Okay, that is the significance of dissolved oxygen in water. So next, what is iodometric titration or Winkler's method? This titration is also called Winkler's method or iodometric titration. Here we are determining how much oxygen dissolved in water, but we will not do directly dissolved oxygen. We will not identify dissolved oxygen. మనం డైరెక్ట్ గా డిజాల్వ్డ్ ఆక్సిజన్ ని కనుక్కోము. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫైనల్ గా మనం కనుక్కునే ఏంటంటే అయోడిన్ ఎంత ఉందో వాటర్ లో కనుక్కుంటాం. కానీ అయోడిన్ కనుక్కుంటే ఆక్సిజన్ ని కనుక్కున్నట్టే అనే ఒక ఈక్వేషన్ ని తీసుకొస్తాం మనం. అందుకనే దీన్ని ఐడోమెట్రిక్ టైట్రేషన్ అంటారు. అంటే అయోడిన్ లాగా మార్చి టైట్రేషన్ చేయడాన్ని ఐడోమెట్రిక్ టైట్రేషన్ అంటారు. ఇది సైంటిస్ట్ నేమ్ వింక్లర్స్ మెథడ్. ఓకే, సో దీంట్లో మనం వాడే అనదర్ రియేజ్మెంట్ హైపో అంటే సోడియం థయోసల్ఫేట్. సో హైపో అది. అలాగే ఈ ఎక్స్పెరిమెంట్ లో వాడే ఇండికేటర్ స్టార్చ్ ఇండికేటర్. వాట్ ఈజ్ అన్ ఎండ్ పాయింట్? సో బ్లూ కలర్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది వెన్ యూ యాడ్ స్టార్చ్ టు అయోడిన్. అయోడిన్ కి స్టార్చ్ ని యాడ్ చేసినప్పుడు బ్లూ కలర్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. కానీ ఎండ్ పాయింట్ దగ్గర ఇది కలర్ లెస్ అయిపోతుంది. అది ఎండ్ పాయింట్. సో వాట్ ఈస్ ద బ్యాలెన్స్డ్ రిడాక్స్ రియాక్షన్ బిట్వీన్ అయోడిన్ అండ్ హైపోకి అయోడిన్ కి మధ్య ఉన్న బ్యాలెన్స్ రియాక్షన్ ఏంటి అండ్ మీకు దాంట్లో చూపిస్తాను. అండ్ వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ of this experiment? Principle ఏంటంటే just this one is the principle. Here we convert the dissolved oxygen equivalent to iodine. Oxygen is equal to iodine అనే ఒక ఈక్వేషన్ తీసుకొచ్చి and then we will titrate the iodine with hypo. iodine ని హైపోతో టైట్రేషన్ చేసి అయోడిన్ ఎంత ఉందో కనుక్కుంటాం. అయోడిన్ ఎంత ఉందో కనుక్కుంటే ఆక్సిజన్ ని కూడా కనుక్కున్నట్టే. ఇది ప్రిన్సిపల్. సో వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ డిఓ? వాటర్లో ఆక్సిజన్ డిజాల్వ్ అయి ఉంది. మీరు టెంపరేచర్ పెంచితే ఏమవుతుంది, తగ్గిస్తే ఏమవుతుంది? పెంచితే ఏమవుతుంది, ఆక్సిజన్ బయటకు వెళ్ళిపోతుంది, తగ్గిపోయింది. టెంపరేచర్ తగ్గిస్తే ఏమైంది, ఫ్రీజ్ అయిపోయి ఆక్సిజన్ ఎక్కువ అయిపోయింది. సో టెంపరేచర్కి ఇన్వర్స్లీ ప్రొపోర్షన్లో ఉంటుంది. టెంపరేచర్ 1/DO. సో దిస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్, రైట్? సో నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్కి వెళ్ళిపోతాం. ఇది కూడా డైల్యూషన్ లానే N1V1 is equal to N2V2. 1 అంటే తెలిసింది, 2 అంటే తెలియంది. 1 వచ్చేసి హైపోకి ఇస్తాం మనం. ఇక్కడ హైపో యొక్క నార్మాలిటీ 0.025 నార్మల్. ఇది చెప్తారు. సో చెప్పకపోతే అడగండి. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ హైపో కన్జ్యూమ్డ్. ఇది మీకు తెలియదు, బ్యూరెట్ రీడింగ్ నుంచి వచ్చింది. అంటే టేబులర్ ఫామ్ లో ఫైనల్ గా మీరు దీన్ని తెలుసుకుంటారు. నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ I2 అన్న కాన్సన్ట్రేషన్ ఆఫ్ డిఓ అన్న ఒకటే. సో ఇది మీరు కనుక్కోవాలి. అండ్ హౌ మచ్ I2 you taken, how much I2 you took into the conical flask 20 ml. సో అన్ని ఇది తెలుసు ఆల్రెడీ. ఇదేమో టైట్రేషన్ అయిపోయిన తర్వాత టేబుల్ ద్వారా తెలిసింది. ఇది కూడా తెలుసు. ఈ యొక్క N2 వాల్యూ కనుక్కోవాలి. N2 is equal N1V1/V2. నార్మాలిటీ ఆఫ్ I2, దాన్నే నార్మాలిటీ ఆఫ్ డిఓ అని కూడా అంటాం. నార్మాలిటీ వస్తుంది. సో తర్వాత నార్మాలిటీకి నీకు వచ్చింది కాబట్టి మీరు డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఎంత ఉందో కనుక్కోవాలి. దాన్ని కూడా పీపీఎంలో చెప్పాలి. వచ్చిన నార్మాలిటీ ఇంటూ గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ 16 ఏమో మాలిక్యులర్ వెయిట్. గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ అంటే by 2 చేయాలి 8.
ppmలో మార్చడం కోసం 1000తో మల్టిప్లై చేయాలి. ఇది DO వస్తుంది. ఒకసారి ఎక్స్పెరిమెంట్లోకి వెళ్దాం. సో యాజ్ ఇట్ ఈస్గా ఎయిమ్ ఆపరేటర్స్ కెమికల్స్ ఎయిమ్ వచ్చేసి 2 బిట్ రాసేయండి. చూడండి బ్యూరేట్, పిపెట్, కోనికల్ ప్రాస్, బీకర్స్, డ్రాపర్స్, వాష్ బాటిల్, బ్యూరేట్ స్టాండ్. ఎక్స్ట్రాగా వచ్చేది ఏంటి అంటే BOD బాటిల్. అదే KMnO4 ఆక్సాలిక్ యాసిడ్ ఎక్స్పెరిమెంట్లో హీటింగ్ ప్లేట్ ఎక్స్ట్రాగా వస్తుంది. ఇక్కడ BOD బాటిల్ ఎక్స్ట్రాగా వస్తుంది అంతే. ఓకే, సో దీంట్లో కొన్ని కెమికల్స్ మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి. మ్యాంగనీస్ సల్ఫైడ్ MnSO4, అలాగే ఆల్కలీ అయోడైడ్ ఎజైడ్ అంటే 3 సొల్యూషన్స్ ఆల్కలీ, ఆల్కలైన్, అయోడైడ్, ఎజైడ్ ఈ మూడింటిని కలిపి ఒక సొల్యూషన్ తయారు చేస్తారు. దాన్ని AIA అంటారు. సో తర్వాత కాన్సన్ట్రేషన్ సల్ఫ్యూరిక్ యాసిడ్, స్టార్చ్ ఇండికేటర్, అలాగే 0.025 సోడియం థయోసల్ఫేట్ దాన్నే హైపో అంటారు. అలాగే వాటర్ శాంపిల్. కొంచెం కెమికల్స్ ఎక్కువ ఉన్నాయి చూసుకోండి. ఓకే, సో అది తర్వాత ప్రిన్సిపల్ ఏం చెప్పాను? ఆక్సిజన్ ప్రజెంట్ ఇన్ ద శాంపిల్ ఆక్సిడైజెస్ డైవాలెంట్ మెగ్నీషియం టు Mn+4. Mn+2ని Mn+4గా మార్చింది ఎవరు? వాటర్లో ఉన్నటువంటి ఆక్సిజన్. ఆ తర్వాత ఏమైందంటే ఈ మ్యాంగనీస్ లిబరేట్స్ ది అయోడిన్ ఫ్రమ్ పొటాషియం అయోడైడ్. అంటే మీ సొల్యూషన్లో ఫస్ట్ ఆక్సిజన్ ఏం చేసిందంటే మ్యాంగనీస్ +2ని +4గా మార్చింది, Mn+4గా మార్చింది. తర్వాత ఈ Mn+4 ఏం చేసిందంటే KIని I2గా మార్చింది. సో చివరికి ఆక్సిజన్ ఎంత ఉందో I2 అంత ఉంటుంది. సో ఆ తర్వాత I2ని మనం టైట్రేషన్ చేస్తాం. దేంతో? హైపోతో కలిపి టైట్రేషన్ చేస్తాం. దానికి స్టార్చ్ ఇండికేటర్ని వాడతాం. ఇది ప్రిన్సిపల్. సో జాగ్రత్త చూడండి. ఫస్ట్ ఆక్సిజన్ ప్రజెంట్ ఇన్ ద వాటర్, oxidizes the Mn+2 to Mn+4. Then this manganese liberates the iodine from Ki నుంచి I2 రిలీజ్ చేసింది. నెక్స్ట్ the amount of iodine liberated is equivalent to dissolved oxygen. I2 is equal oxygen. This is the principle. సో ఇప్పుడు అయోడిన్ ఎలా ఎస్టిమేట్ చేస్తామంటే విత్ హైపో బై యూజింగ్ స్టార్చ్. అయోడిన్ కనుక్కుంటాం, అయోడిన్ కనుక్కుంటే ఆక్సిజన్ కనుక్కున్నట్టే. సో ఈక్వలెంట్ అయోడిన్ ఈక్వల్ టు DO. దట్ ఈస్ ద ప్రిన్సిపల్. ఓకే, సో దీస్ ఆర్ ది కెమికల్ రియాక్షన్స్. సో ఈ కెమికల్ రియాక్షన్స్లోనే ప్రొసీజర్ కూడా ఉంటుంది. ఒకసారి చూడండి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఒక BOD బాటిల్ తీసుకోవాలి. కోనికల్ ప్రాస్ కాదు ఇక్కడ మీరు తీసుకోవాల్సింది. ఫస్ట్ ఒక BOD బాటిల్ తీసుకోండి. దానికి క్యాప్ ఉంటుంది. ఓకే, దీంట్లో 80% వాటర్ ఫిల్ చేయండి. 80% ఆర్ 75% వాటర్ ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మ్యాంగనీస్ సల్ఫైడ్ని యాడ్ చేయండి. మ్యాంగనీస్ సల్ఫైడ్ని ఫస్ట్ స్టెప్లో వాటర్ని యాడ్ చేయండి. తర్వాత మ్యాంగనీస్ సల్ఫైడ్ని యాడ్ చేయండి. తర్వాత దానికి ఆల్కలీ అయోడైడ్ ఎజైన్ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత బాగా షేక్ చేసేసి అక్కడ ఉంచండి. షేక్ చేసి ఉంచినప్పుడు ఏం జరిగిద్దంటే మీరు యాడ్ చేసిన మ్యాంగనీస్ సల్ఫైడ్ KOH ఒకదాంతో ఒకటి రియాక్ట్ అయ్యి మ్యాంగనీస్ హైడ్రాక్సైడ్ ఫామ్ అవుతుంది. మీరు యాడ్ చేయంగానే వైట్ కలర్లో ఫామ్ అవటాన్ని మీరు అబ్జర్వ్ చేస్తారు. ఇప్పుడు ఏం చేస్తారంటే బాగా షేక్ చేయండి. షేక్ చేసినప్పుడు ఏమైందంటే వాటర్లో ఉన్న ఆక్సిజన్ ఈ మ్యాంగనీస్ హైడ్రాక్సైడ్తో రియాక్ట్ అయ్యి మ్యాంగనీస్ ఆక్సీ హైడ్రాక్సైడ్ బ్రౌన్ కలర్ ప్రెసిపేట్ ఫామ్ అయింది. మీరు బాగా షేక్ చేసినప్పుడు బ్రౌన్ కలర్ ప్రెసిపేట్ ఫామ్ అయింది. ఆ బాటిల్ని కొద్దిసేపు అలాగే ఉంచండి, వదిలేయండి. దాన్ని కింద వదిలేయడం అంటే పగలగొట్టారు కాదు. సో జస్ట్ దాన్ని టేబుల్ మీద డిస్టర్బ్ చేయకుండా వదిలేయండి. వదిలేసినప్పుడు ఈ బ్రౌన్ కలర్ ప్రెసిపేట్ మొత్తం కూడా కింద సెటిల్ అయిపోయింది. అప్పటి వరకు దాన్ని డిస్టర్బ్ చేయకండి. ఇది ఫస్ట్ స్టెప్ ఏం చేశారు? వాటర్, మ్యాంగనీస్ సల్ఫైడ్, ఆల్కలీ అయోడైడ్ మూడింటిని యాడ్ చేసి బాగా షేక్ చేసి డిస్టర్బ్ చేయకుండా టేబుల్ మీద పెట్టారు. అప్పుడు ఇది ఫామ్ అయింది. ఇక్కడ దాకా రియాక్షన్ అయిపోయింది, బ్రౌన్ కలర్ ఫామ్ అయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే క్యాప్ తీసి దానికి H2SO4 యాడ్ చేయండి. యాడ్ చేసి మళ్ళీ స్లోగా మిక్స్ చేసేసి వదిలేయండి. వదిలేసినప్పుడు దాంట్లో అక్కడ ఈ 2 రియాక్షన్ జరుగుతాయి. ఆక్సిజన్ రిలీజ్ అవ్వటం, ఆ రిలీజ్ అయిన ఆక్సిజన్ KI నుంచి I2ని ఫామ్ అయింది. ఇప్పుడు మీ
బీకర్ ఏమవుతుంది, మీ బీఓడి బాటిల్ ఏమైందంటే మొత్తం బ్రౌన్ కలర్ వాటర్ ఫామ్ అయింది. అంటే ప్రెసిపిటేట్ పోయి మొత్తం వాటర్ కూడా బ్రౌన్ కలర్లోకి మారిపోయింది. సో దాంట్లో అయోడిన్ ఉన్నట్టు. ఓకే, అంటే ఇక్కడ చూడండి ఒకసారి మీరు 1 mole ఆఫ్ ఆక్సిజన్ ఈక్వల్ టు 1 mole ఆఫ్ అయోడిన్. అంటే ఎంత అయోడిన్ ఉంటే అంత ఆక్సిజన్ ఉన్నట్టు. ఇది ఎన్ని మోల్స్ ఉంటే అది కూడా అన్ని మోల్సే ఉన్నట్టు. కాబట్టి ఇప్పుడు అయోడిన్ ఎంత ఉందో కనుక్కుంటే ఆక్సిజన్ ఎంత ఉందో కూడా కనుక్కున్నట్టే. ఇది ఫార్మ్, ఇది ప్రిన్సిపల్. ఓకే, సో ఇప్పుడు అయోడిన్ ఉంది దీంట్లో, ఆక్సిజన్ లేదు. అయోడిన్ ఉంది, ఆక్సిజన్ లేదు, అయోడిన్ మాత్రమే ఉంది దీంట్లో. ఇప్పుడు దీంట్లోంచి 20 ml పిపెట్ అవుట్ చేయండి. ఇది ఫోర్త్ స్టెప్. ఫోర్త్ స్టెప్ ఏంటిది? బీఓడి బాటిల్లోంచి 20 ml అయోడిన్ని పిపెట్ అవుట్ చేసి కోనికల్ ప్లాస్ ఇప్పుడు తీసుకోవాలి. కోనికల్ ప్లాస్లోకి అయోడిన్ సొల్యూషన్ తీసుకున్నారు. ఏం తీసుకున్నారు? అయోడిన్ తీసుకున్నారు. దీనికి స్టార్చ్ని యాడ్ చేయండి. ఒక 2-3 డ్రాప్స్ స్టార్చ్ని యాడ్ చేస్తే ఇది వెంటనే బ్లూ కలర్లోకి మారిపోయింది. ఇప్పుడు హైపో సొల్యూషన్ ఉంది, దాంతో మీరు టైట్రేషన్ చేయండి. ఎక్కడ దాకా టైట్రేషన్ చేయాలంటే ఈ బ్లూ కలర్ పోయే వరకు టైట్రేషన్ చేయాలి. అప్పుడు ఇది ఫామ్ అవుతుంది, ఇది రియాక్షన్. ఓకే, ఇది ఇన్ని స్టెప్లు ఉన్నాయి. సో ఏమేమి స్టెప్లు ఉన్నాయి? ఫస్ట్ స్టెప్లో వాటర్, మ్యాంగనీస్ సల్ఫైడ్, ఆల్కలీ అజైడ్ని యాడ్ చేసి షేక్ చేసి జస్ట్ దాన్ని వదిలేయండి. వదిలేసినప్పుడు బ్రౌన్ కలర్ ప్రెసిపిటేట్ ఫామ్ అయింది. ఇప్పుడు తర్వాత రెండో స్టెప్లో H2SO4ని యాడ్ చేయండి. అప్పుడు బ్రౌన్ కలర్ సొల్యూషన్ ఫామ్ అయింది. ఆ బ్రౌన్ కలర్ సొల్యూషన్ నుంచి 20 ml పిపెట్ అవుట్ చేసి కోనికల్ ప్లాస్లో తీసుకొని దానికి స్టార్చ్ని యాడ్ చేసి టైట్రేషన్ మొదలు పెట్టండి. ఎవరితో టైట్రేషన్ చేయాలి? హైపో సొల్యూషన్తో టైట్రేషన్ చేయాలి. సో అలా టైట్రేషన్ చేస్తే I2 యొక్క నార్మాలిటీని మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇదంతా ప్రొసీజర్. చూడండి, ప్రొసీజర్ కొంచెం పెద్దగా ఉంది. సో ఇక్కడ దాకా ఏమో బీఓడి బాటిల్లో చేస్తారు, ఇక్కడ నుంచేమో కోనికల్ ప్లాస్లో చేస్తారు. చూడండి, బీఓడి బాటిల్లో ఫస్ట్ కలెక్ట్ ట్యాప్ వాటర్ 300 ml బీఓడి బాటిల్. బీఓడి బాటిల్లోకి ట్యాప్ వాటర్ పట్టుకోండి. తర్వాత 1 ml ఆఫ్ మ్యాంగనీస్ సల్ఫైడ్ అండ్ 1 ml ఆఫ్ ఆల్కలైన్ అయోడైడ్ అజైడ్ని యాడ్ చేయండి. మ్యాంగనీస్ సల్ఫైడ్ MnSO4ని, అలాగే ఆల్కలీ అయోడైడ్ అజైడ్ ఈ మూడింటిని యాడ్ చేయండి. ఈ రెండింటిని యాడ్ చేశారు. అపియరెన్స్ ఆఫ్ బ్రౌన్ ప్రెసిపిటేట్స్ ఇండికేట్స్ DO ఉన్నట్టు అలా వస్తే. సో మిక్స్ వెల్, ఇన్వర్టింగ్ 2-3 times, allowing బ్రౌన్ ప్రెసిపిటేట్స్ సెటిల్ డౌన్. బ్రౌన్ ప్రెసిపిటేట్ అనేది సెటిల్ అయిన దాకా దాన్ని డిస్టర్బ్ చేయకండి. తర్వాత యాడ్ 2 ml ఆఫ్ H2SO4 అండ్ టోటల్ ప్రెసిపిటేట్ డిజాల్వ్ అండ్ ఫార్మ్స్ ఏ సొల్యూషన్. ఇప్పుడు మీ దాంట్లో టోటల్ I2 సొల్యూషన్గా మారిపోయింది. ఇప్పుడు ఇది బీఓడి బాటిల్లో చేశారు. ఈ బీఓడి బాటిల్ నుంచి టేక్ 20 ml ఆఫ్ సొల్యూషన్ ఇంటూ కోనికల్ ప్లాస్క్. ఒక కోనికల్ ప్లాస్లోకి ఈ బీఓడి బాటిల్ నుంచి 20 ml మాత్రమే తీసుకోండి. తీసుకొని స్టార్చ్ యాడ్ చేయండి. 2 ml ఆఫ్ స్టార్చ్ యాడ్ చేయండి. టైట్రేషన్ విత్ హైపోతో టైట్రేషన్ చేయండి. అప్పటి వరకు బ్లూ కలర్ డిజపియర్ అయిందాక హైపో ఎంత వాడారో నోట్ చేసుకోండి. ఎక్కడ నోట్ చేయాలి? టేబుల్లో నోట్ చేయాలి. సో ఇదేంటి? ఫస్ట్ V2 ఏంటిది? అయోడిన్ ఎంత తీసుకుంటున్నారు? 20 ml తీసుకుంటున్నారు. 0తో స్టార్ట్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 mlకి వచ్చింది అనుకోండి. సో ఊరికనే వేస్తున్నాను, ఇది కరెక్ట్ కాదు. 10 ml దగ్గర బ్లూ కలర్ పోయింది అనుకోండి. ఎంత కన్జ్యూమ్ అయినట్టు? 10 - 0 = 10. సో మళ్ళీ 20 ml తీసుకున్నారు, పిపెట్ అవుట్ చేశారు. బీఓడి బాటిల్లోంచి 20 ml అయోడిన్ సొల్యూషన్ తీసుకొని దానికి 2-3 డ్రాప్స్ స్టార్చ్ యాడ్ చేస్తే బ్లూ కలర్ సొల్యూషన్ ఉంది ఇక్కడ. దానికి ఏం చేస్తున్నారంటే హైపోని యాడ్ చేస్తూ ఉన్నారు. సో 19.5 దగ్గర బ్లూ కలర్ పోయింది. 19.5 - 10 = 9.5 ml. సో ఇప్పుడు మూడోసారి చేయడానికి కూడా ఇక్కడ ఉంది, ఎందుకంటే మీరు 20 ml వాడారు ఇప్పటిదాకా. మన దగ్గర 50 ml ఉంది, అందుకోసం నేను మళ్ళీ ఫిల్ చేయట్లేదు, ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తున్నాను. 90.5 gives 29.5 దగ్గర బ్లూ కలర్ పోయింది అనుకోండి. 29.5 - 19.5 = 10 ml. సో 10 ml రెండుసార్లు రిపీట్ అయింది కాబట్టి వాల్యూమ్ ఆఫ్ హైపో నేను 10 mlగా తీసుకుంటున్నాను. సో వాల్యూమ్ ఆఫ్ హైపో 10 ml వచ్చింది. ఎప్పుడు వచ్చింది? టైట్రేషన్ చేసిన తర్వాత టేబుల్ నుంచి వచ్చింది. కానీ మనం హైపో యొక్క కాన్సన్ట్రేషన్ మనకి ముందే తెలుసు. యూ న్యూ ఇట్, నీకు ముందే తెలుసు. నార్మాలిటీ ఆఫ్ I2ని కనుక్కోవాలి.
వాల్యూమ్ ఆఫ్ I2 ఎంత తీసుకున్నావు, 20 ml తీసుకున్నావు. సో నార్మాలిటీ ఆఫ్ I2ని కనుక్కోవచ్చా లేదా, కనుక్కోవచ్చు. ఫార్ములా ఏంటిది, V1N1 V2N2. N2ని కనుక్కుంటావు, సబ్స్టిట్యూట్ చేయి. సో ఇక్కడ నార్మాలిటీ వచ్చింది. దేని నార్మాలిటీ ఇది, I2 నార్మాలిటీ. కానీ మనం ఏమనుకున్నాం, I2 నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ DO నార్మాలిటీ. సో టేక్ ఇట్ యాజ్ ఎ DO నార్మాలిటీ. డిజాల్వ్డ్ ఆక్సిజన్ నార్మాలిటీ వచ్చింది, కానీ స్ట్రెంగ్త్ కావాలి. ఏం చేయాలి, నార్మాలిటీ ఇంటూ గ్రామ్ ఈక్వివాలెంట్ ఇంటూ 1000 ఎందుకు, ppmలోకి మార్చడం కోసం. నీకు ఇక్కడ ఎంతో వాల్యూ వచ్చింది, ఆ వాల్యూని ఇక్కడ వేయి, మల్టిప్లికేషన్ చేయి. సో నీకు ఫైనల్గా నీకు ఇచ్చిన వాటర్లో ఎంత DO ఉందో తెలిసింది. ఇది DO ఎక్స్పెరిమెంట్. సో దీంట్లో కష్టమైనది ఏంటి అంటే కేవలం ఈ రియాక్షన్స్ మాత్రమే ప్రాక్టీస్ చేయండి. సో ఇక్కడ ప్రొసీజర్ రాసేటప్పుడు చాలా ఈజీ. ఫస్ట్ ఇది H2O మ్యాంగనీస్ సల్ఫైడ్ ఆల్కలైజైడ్ని యాడ్ చేసి షేక్ చేశారు, బ్రౌన్ కలర్ ప్రెసిపేట్ ఫామ్ అయింది. దీనికి H2SO4 యాడ్ చేశారు, I2 సొల్యూషన్స్ వచ్చేసింది. ఈ I2 సొల్యూషన్ 20 ml కోనికల్ ఫ్లాస్క్లో తీసుకున్నారు, స్టార్చ్ యాడ్ చేశారు, హైపోతో టైట్రేషన్ చేశారు, బ్లూ కలర్ పోయే వరకు చేశారు, అంతే. బ్లూ కలర్ డిజపియర్ అవ్వటమే ఎండ్ పాయింట్. సో ఇది టైట్రేషను, ఇది డిజాల్వ్డ్ ఆక్సిజన్ టైట్రేషన్. ఓకే, వింక్లర్ మెథడ్ ఆర్ ఐడోమెట్రిక్ టైట్రేషన్. సో ప్రాక్టీస్ చేయండి.